నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్ బదురు లక్ష్మి సంతకాన్ని పార్ట్రీ చేసి పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మహిళా సర్పంచ్ కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డ వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులకు ఆయన ఆదేశించడం జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్లకు అందరూ కూడా నామకే వాస్తే అన్నట్టుగానే ఉండే చేసిన వైసీపీ పాలకులకు అలాగే వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని డిప్యూటీ సీఎం ఆయన మండిపడుతూ ఉన్నారు. అటు మొత్తం అందులో వచ్చిన నిధులన్నింటినీ కూడా బదిలీ చేశారని, అదేవిధంగా ఎన్డీఏ పాలనలో ఖచ్చితంగా పంచాయతీలను బలోపేతం చేస్తామని అన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ నాయకుడు మహిళా సర్పంచ్ని బెదిరించి కుల దూషణ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకప్పుడు తనకి సంబంధించి బదురు లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడ కులపరంగా చాలా కించపరుస్తూ మాట్లాడడము, ఆమె సంతకాన్ని కూడా కొంచెం పాష్ చేసి తను వేరే సంతకం తనే పెట్టినట్టుగా ఆధారాలు క్రియేట్ చేసి అంతా పంచాయతీరాజ్లో ఉన్న నిధులన్నింటినీ స్వాహా చేయడం జరిగింది. అయితే సర్పంచ్గా లక్ష్మి 5 ఏళ్ళు పరిపాలనలో ఉన్న తర్వాత ఆమె మాటలలో ఏం తెలుస్తుంది అంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను మాజీ మంత్రులు ఎంతోమంది అలాగే నాయకులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి కుల దూషణ చేసి వేధింపులకు పాల్పడ్డారని ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమెకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరెవరైతే దీనికి సంబంధించి తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకా వేరే ఇతర సమస్యల గురించి కూడా మాట్లాడి పంచాయతీరాజ్లో వచ్చిన 900 కోట్లకు పైగా నిధులన్నింటినీ బదిలీ చేశారని, పక్క శాఖలకు సంబంధించి పంచిపెట్టారని కూడా అంటున్నారు. మరి దీనిపైన ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ అయితే ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.